Hello everyone, in this class we are going to lab activity in refraction of light at plane surfaces. So మన ఈరోజు మన ల్యాబ్ యాక్టివిటీని చూద్దాము. ఏ రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్. సో మనం ఇన్సిడెంట్ యాంగిల్కి రిఫ్రాక్షన్ యాంగిల్ మధ్యటువంటి సంబంధాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా మనం చూద్దాం. సో ముందుగా మనకు కావాల్సిన పరికరాలు వుడెన్ ప్లాంక్ కావాలి, నెక్స్ట్ చార్ట్, వైట్ చార్ట్ అండ్ ప్రొట్రాక్టర్, నెక్స్ట్ పెన్సిల్, స్కేల్ అండ్ సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ and a laser light also. So take a plank, wooden plank and cover with a white chart. ఒక ప్లాంక్ ని తీసుకుని దాని మీద వైట్ చార్ట్ తో కవర్ చేయాలి. నౌ డ్రా టు పెర్పెండిక్యులర్ లైన్స్ త్రూ ద మిడిల్ ఆఫ్ ది పేజ్. సో మిడిల్ ఆఫ్ ది పేజ్ గుండా వెళ్ళే విధంగా రెండు పెర్పెండిక్యులర్ లైన్స్ ని ఈ విధంగా చార్ట్ మీద డ్రా చేయాలి. నేమ్ దెమ్ NN అండ్ MM. NN MM కింద మనం పేర్లు ఇవ్వాలి. నౌ టేక్ ఏ ప్రొటెక్టర్, ఫార్మ్ ఏ సర్కిల్ ఇన్ దిస్ చార్ట్. సో మనం ఈ చార్ట్ మీద ఏం చేయాలంటే సర్కిల్ వచ్చే విధంగా మనం ఏం చేయాలంటే డ్రా చేయాలి ప్రొటెక్టర్తో. డ్రా చేసిన తర్వాత ఈచ్ పార్ట్ ఈజ్ డివైడ్ ఇంటూ 90 పార్ట్స్. సో ఒక్కొక్క పార్ట్ని మనం 90 పార్ట్స్ని మనం డివైడ్ చేయాలి. ఇందువల్ల 90 90 90 90 టోటల్గా ఎంత అవుతుంది? మనకి 360 degrees అవుతుంది. సో ఈ విధంగా మనం 90 degrees కింద పార్ట్స్ని డివైడ్ చేస్తాం. ఫ్రమ్ హియర్ 0 to 90 మార్క్స్ ఈ విధంగా చేయాలి. ఇక్కడ 0 to 90 ఈ విధంగా మార్క్ చేయాలి. సో ఇక్కడ 0 to 90 ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 0 to 90 ఇటువైపు నుంచి వెళ్తుంది. సో నా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ని తీసుకుని మనం ఇక్కడ ఈ MM జాయిన్ అనే విధంగా మనం ఫిట్ చేస్తాం. ఇక్కడ చూపిస్తాను చూడండి మీ ఫిగర్లో. సో ఇది గ్లాస్ స్లాబ్, ఇది సెమీ సర్క్యులర్గా ఉన్నటువంటి గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ ఏం చేస్తాం మనం ఇప్పుడు MM అనే ప్లేన్ మీద మనం ఫిట్ చేసాం. ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లేజర్ లైట్ తీసుకుని మనం ఇటువైపు నుంచి 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees కింద మనం లైట్ని ఇన్సిడెంట్ చేస్తాం. మనం లైట్ ఏం చేస్తాము? ఇన్సిడెంట్ అంటే ఇటువైపు నుంచి గ్లాస్ మీదకి మనం ఇన్సిడెంట్ చేస్తాం. సో ఈ రే ఏమవుతుందంటే దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు. ఈ యాంగిల్ని ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. సో దిస్ రే ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. దిస్ యాంగిల్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ టు ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఇప్పుడు ఏమవుతుంది? ఇలా ఇన్సిడెంట్ అయిన రే గ్లాస్ ల్యాబ్లోంచి మనకి బయటకి రిఫ్రాక్ట్ అయి వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది? ఈ రే, దిస్ రే ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టర్ రే. సో మనం ఎప్పుడైతే గ్లాస్ ల్యాబ్ నుంచి ఇలా బయటకు వస్తుందో ఈ రేని మనం రిఫ్రాక్టర్ రే అంటారు. సో ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్రాక్టర్ రే ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్ యాంగిల్. సో ఇది మనకి రిఫ్రాక్షన్ యాంగిల్ అవుతుంది అన్నమాట. ఇది రిఫ్రాక్షన్ రే, ఇది రిఫ్రాక్షన్ యాంగిల్. సో 10 degrees చేయాలి, నెక్స్ట్ 20 degreesకి, 30 degrees, 40 degrees ఇలాగ మన యాక్టివిటీని రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అనేవి, ఇది రిఫ్రాక్షన్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం టేబుల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద టేబుల్ ఫర్ ఫైండింగ్ ద యాంగిల్ I అండ్ యాంగిల్ R. I, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ యాంగిల్. సో దిస్ ఈజ్ రిఫ్రాక్టర్ యాంగిల్. నెక్స్ట్ సైన్ I, దిస్ ఈజ్ సైన్ R. నెక్స్ట్ సైన్ I by సైన్ R. ఫస్ట్ I వాల్యూ 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees, 50 degrees ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. ప్రతి ఇన్సిడెంట్ యాంగిల్కి రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత వస్తుందో ఇక్కడ నోట్ చేస్తాం. సో దీనికి మనకు సైన్ I వాల్యూ వేస్తాము, అలాగే దీనికి ఈ ఆర్కి సైన్ R వాల్యూ వేస్తాం. ఈ సైన్ I by సైన్ R చేసిన ప్రతిసారి ఇక్కడ ఏమొస్తుంది? కాన్స్టెంట్ వస్తుంది. కాన్స్టెంట్ వాల్యూ, ప్రతిసారి కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. సో ఈ యాక్టివిటీ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మధ్య రిలేషన్ ఏంటంటే సైన్ I by సైన్ R ఈక్వల్ టు కాన్స్టెంట్. సైన్ I by సైన్ R విలువ మనకి ఇప్పుడు కూడా కాన్స్టెంట్గానే వస్తుంది. సో ఈ యాక్టివిటీని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. మెటీరియల్ రిక్వైర్డ్: ఏ ప్లాంక్ కవర్డ్ బై వైట్ చార్ట్, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్, circular protractor, laser light. Take a wooden plank which is covered with a white chart. Draw two perpendicular lines passing through the middle of the paper as shown figure. Now mark horizontal line as MM while vertical line as NN. Draw a circle and mark angles from 0 to 90 in 4 quarters of the circle by using a circular protractor. Now place a semicircular glass disc so that
its diameter coincides with the line mm. Here as shown figure. Air rarer medium, glass disc here denser medium. mm equal to interface, nn equal to normal. Air is the first medium, glass disc here second medium. Angle I equal to angle of incidence, angle R equal to angle of refraction. Procedure: now take a laser light incident at 10 degrees angle. Now check the angle of refraction into the second medium. So angle I equal to 10 degrees, angle R equal to 6.5 degree. In second case, angle I equal to 20 degrees. Now check the refraction angle at second side, that is 13 degrees. Now angle of incident equal to 20 degrees, angle of refraction equal to 13 degrees. Now in third case, take angle of incident is 30 degrees. Now find the refraction angle at second side, that is 19 degrees. So here incident angle 30 degrees and the refraction 19 degrees. Now, fourth case, incident angle is 40 degrees. Now in second side we find refraction angle, that is 25 degrees. So incident angle is 40 degrees and the refraction angle is 25 degrees. Next in case 5 degrees, so refraction angle is 30.5 degrees. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకి ఈ విధంగా ఇన్సిడెంట్ యాంగిల్స్ 60 డిగ్రీస్కి మనకి రిఫ్రాక్షన్ యాంగిల్ 35 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఈ టేబుల్లో మనం యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని సైన్ ఐ, సైన్ ఆర్ ఫైండ్ అవుట్ చేసి మన సైన్ ఐ బై సైన్ ఆర్ విలువను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా మనకి ప్రతి సైన్ ఐ బై సైన్ ఆర్ విలువకు ఒక కాన్స్టెంట్ వాల్యూనే వస్తుంది. సో నియర్లీ 1.53 అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి మనకు యాక్టివిటీ ఉంది. అదేంటంటే ఒక మెటల్ డిస్క్ తీసుకోవాలి. మనం ఒక మెటల్ డిస్క్ తీసుకుని దాన్ని మనం ప్రొట్రాక్టర్ తోటి 360 డిగ్రీస్ వచ్చే విధంగా మనం 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ అలా 4 పార్ట్స్కి మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన దీన్ని ఏం చేయాలంటే ఒక స్ట్రాను బిగించాలి. ఒక స్ట్రాను ఈ టేప్న స్ట్రా అంటే ఇవి మూవ్ అవుతూ ఉండాలి. ఈ స్ట్రా అనేది మూవ్ అవుతూ ఉండాలి. సో ఇటువంటి స్ట్రాన్ తీసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని ఫిక్స్ చేసి ఈ మెటల్ డిస్క్ని మనం ఏం చేయాలంటే ఒక ట్రాన్స్పరెంట్ వెజల్ ఉన్నటువంటి ఈ బేకర్లోకి వాటర్ తీసుకుని దానిలో మనం ఏం చేస్తామంటే ఈ డిస్క్ని ఇందులోని ఆఫ్ ములిగే విధంగా మనం క్లోజ్ అయ్యే విధంగా మనం ఇందులో ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఇక లోపల ఒక స్ట్రా ఉంటుంది మనకి పాట్. ఈ స్ట్రా పాట్కి ఎదురుగుండా ఉండే విధంగా అంటే ముందు ఇది ఫిక్స్ చేసేయాలి. లోపల ఉండే స్ట్రాని మనం 10 డిగ్రీస్ ఉండే విధంగా మనం ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ బయట ఉండే స్ట్రాన్ ఏం చేయాలంటే దీనికి స్ట్రైట్గా ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి. దీనికి స్ట్రైట్గా ఉండే దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ డిస్క్ మనం బయట చూసినట్లయితే రెండు కూడా స్ట్రైట్గా ఉండవు. ఇందువల్ల లైట్ రే అనేది ఇక్కడ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో రిఫ్రాక్షన్ జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది బెండ్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది 10 డిగ్రీస్ ఉంది, కానీ ఇది 10 డిగ్రీస్ ఉండదు, అందుకన్నా ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఇది ఎయిర్ మీడియము, ఇది డెన్సర్ మీడియము, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం నుంచి లైట్ రే రేరర్ మీడియంకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నార్మల్కి ఫార్గా బెండ్ అయి వెళ్తుంది, అంటే దూరంగా వెళ్తుంది. సో ఇది నార్మల్ అనుకున్నట్లయితే ఇది దీనికి దూరంగా వెళ్తుంది. అంటే ఇక్కడ ఇది నార్మల్, ఇది 10 డిగ్రీస్ ఉన్నట్లయితే ఇది 10 కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ కింద ఉన్నటువంటి స్టార్ని 10 డిగ్రీస్, 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, 50 డిగ్రీస్ ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇందాక మనం ఏ టేబుల్ అయితే యూజ్ చేస్తామో అదే టేబుల్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏంటి ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, నెక్స్ట్
సైన్ ఐ నెక్స్ట్ సైన్ ఆర్. ఈ విధంగా మనం వాల్యూస్ వేసుకోవచ్చు. 10 degrees, 20 degrees, 30 degrees, 40 degreesకి మన ఇది ఇన్సిడెంట్ యాంగిల్. సో ఇది రిఫ్రాక్షన్ యాంగిల్ కింద వస్తుంది అన్నమాట. సో ఎవ్రీ ఇన్సిడెంట్ యాంగిల్కి ఎవ్రీ రిఫ్రాక్షన్ యాంగిల్ మనం నోట్ చేస్తాం. దాన్ని సైన్ ఐ వేస్తాం, సైన్ ఆర్ వేస్తాం. ఇక్కడ మనకి సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది దేనికి ఈక్వల్ అంటే ఇక్కడ ఇది V1 అంటే లైట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డెన్సర్ మీడియం ఈజ్ V1, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ రేరర్ మీడియం ఈజ్ V2. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు V1 బై V2కి ఈక్వల్ అవుతుంది. V1 బై V2కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ V1 బై V2 అంటే V1 బై V2 ఈక్వల్ టు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఫస్ట్ మీడియం అని బిఫోర్ క్లాస్లో మనం నేర్చుకున్నాం మనం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం దట్ ఈక్వల్ టు V1 బై V2. V1 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డెన్సర్ మీడియం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ రేరర్ మీడియం. సో ఈక్వల్ టు N2 బై N1కి ఈక్వల్ అవుతుంది. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు N2 బై N1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి N1 సైన్ ఐ ఈక్వల్ టు N2 సైన్ ఆర్. సో ఇది మనకి దీన్ని ఏమంటారంటే స్నెల్స్ లా అంటారు. దీన్ని కనిపెట్టే మరి స్నెల్ కాబట్టి స్నెల్స్ లా ఏమంటారు, స్నెల్స్ లా అని అంటారు. సో ఈ యాక్టివిటీని మరొకసారి ఈ వీడియో రూపంలో చూద్దాం. కావాల్సిన పరికరాలు చూద్దాం ఒకసారి. దీనికి కావాల్సిన పరికరాలు ఒక నీటితో నిండినటువంటి ఒక టబ్బు తీసుకున్నాము, మరియు ఒక డిస్క్ ఈ విధంగా వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక డిస్క్ తీసుకుంటున్నాము. ఇందులో ఈ డిస్క్ లోపల మనకు 0 నుంచి 90, 90 నుంచి మరలా 0, 0 నుంచి మరలా 90 ఈ విధంగా వృత్తలేఖన సహాయంతో ఈ డిస్క్ను తయారు చేసుకున్నాం. ఈ డిస్క్ పైన ఒక రెడ్ మార్క్ ఉన్నటువంటి 2 ఈ విధంగా రేఖలు తీసుకుంటాము. ఈ ప్రయోగాన్ని మనం ఫస్ట్ మొదట 0 నుంచి 30 డిగ్రీలు తీసుకుందాం. 0 నుంచి 30 డిగ్రీలు తీసుకున్నప్పుడు ఇది ఐ విలువ 0 నుంచి 30, ఐ 30 డిగ్రీ. ఇప్పుడు మనకు ఆర్ ఈ విధంగా వస్తుంది. అంటే వక్రీకోణం ఎలా జరుగుతుందో చూద్దాం. నీటి నుండి మరియు గాలికి వెళ్ళినప్పుడు, నీటిలో నుండి గాలికి వెళ్ళినప్పుడు మనం వక్రీకోణ గుణకం ఈ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. స్ట్రేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, మనకు స్ట్రేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా పైకి తీసినప్పుడు మనకు కోణంలో కొంచెం తేడా కనిపిస్తుంది. 30 తీసుకున్నప్పుడు మనకు 40 వచ్చింది ఆరు విలువ. ఈ కిరణాలు ఈ యానకము సాంద్రతర యానకము, ఇక్కడ గాలి విరళ యానకం. సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి వెళ్ళేటప్పుడు మనకు కోణం ఐ విలువ 30 ఉంటే ఆరు 40 వచ్చింది. అంటే మనకు కోణం అనేది పెరుగుతుంది. సాంద్రత యానకం నుంచి విరళ యానకం వెళ్ళేటప్పుడు కోణం విలువ మనకు పెరుగుతుందని చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.